ప్రీమియర్స్తోనే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న సినిమాగా విడుదలై అనేక చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు అదే లిస్టులోకి చేరింది తేజ సజ్జా హనుమాన్ మూవీ. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్లోకి వచ్చింది. ప్రీమియర్స్తోనే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. సంక్రాంతి రేసులో దిగి బ్లాక్ బస్టర్ హట్ కొట్టిన ఈ సినిమాకు తొలి రోజు కన్నా సెకండ్ డేకు థియేటర్ల సంఖ్య భారీగా పెరిగింది. వసూళ్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్యను ఇంకా పెంచాలని ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. మేకర్స్ కూడా అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందు తేజ సజ్జా ఓ చిన్న హీరో అని కొందరు కామెంట్లు చేశారు. హనుమాన్ సినిమా స్కేల్ చాలా పెద్దదని, కానీ హీరో మాత్రం సినిమా కన్నా చిన్నగా కనిపిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఆ కామెంట్లు అన్నింటికీ తేజ సజ్జా హనుమాన్ మూవీ గ్రాండ్ సక్సెస్తో గట్టి కౌంటర్ ఇచ్చారు. తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. సినిమాలో హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జా ఒదిగిన తీరు మెప్పిస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. సూపర్ పవర్స్ వచ్చాక తేజ చేసే సందడి ఇంకా అలరిస్తుందని తెలిపారు. ఇటు యాక్షన్లోనూ అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ తేజ తన పాత్ర పరిధి దాటకుండా చక్కగా యాక్ట్ చేశారని చెప్పారు. ఈ మూవీ కోసం తేజ సజ్జా చాలా కష్టపడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అనేక రోజుల పాటు మూవీ కోసమే తన్ ఆత్మ, మనస్సు అర్పించినట్లు తెలిపాయి. అయితే ఈ ప్రాజెక్ట్ దక్కడం తన అదృష్టమని తేజ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. కొత్త సినిమాల విషయంలో సరైన అడుగులు వేస్తే తేజ సజ్జా సినీ కెరీర్కు ఇక తిరుగులేనట్లే.